వర్గానికి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన ఒక ఆధిపత్యం శ్రీ యోగేశ్వర నరేంద్ర వర్మ గారు గెలిచి అహంకారంతో బతుకుతున్నారు. ప్రజలు అంటే ఇల్లు లేదు, వైసీపీ పార్టీలో పెద్దగా కూడా విలువ లేని పరిస్థితిలో ఇక్కడ ప్రజాప్రతినిధి ఉన్నాడు. ఆ అహంకారంలో అధికారం ఉంది కదా అని ఏమైనా చేస్తాననే అహంకారంలో కొన్ని కోట్ల రూపాయలు విలువైన ఇసుక అమ్ముకున్న పరిస్థితి మనం చూసాం. జగనన్న కాలంలో తక్కువ రేట్లు కొన్ని ఎక్కువ రేట్లు గవర్నమెంట్ కి అమ్ముకున్న పరిస్థితిని చూసాం. రియల్టర్స్ దగ్గర ఎకరానికి 10 లక్షలు డబ్బులు తీసుకున్న పరిస్థితి చూసాం. అలా కొన్ని కోటాను కోట్లు సంపాదించుకోవటం కాకుండా చిన్న చిన్నటికి కూడా పాల్పోవటం. ఉదాహరణకి వాళ్ళ ఇంట్లో మేకే ఆవు దూడ కూడా అక్కడ వ్యాపారస్తుల దగ్గర నుంచి నెలకు 6,500 రూపాయలు ఆ గడ్డి కోసం తీసుకున్న గడ్డి తినే ఎమ్మెల్యే మన రఘుపతిని ఈ సందర్భంగా తెలియజేస్తారు. ఇటువంటి వ్యక్తి మనకు కావాలా? నీతికి నిజాయితీని నిలబడి మన ప్రాంతాన్ని డెవలప్ చేసుకున్నామని మనిషి కావాలని ఒక్కసారి ఆలోచించండి. ఇక్కడ పార్టీల మధ్య కాదు, ఇక్కడ ఒక అవినీతి పరుడికి నీతి నిజాయితీగా పనిచేసే నాకు మధ్య పోటీ. ఆ అవినీతి పరుడికి ఓటేస్తారా? నీతికి నిజాయితీకి నిలబడి కష్టపడి పనిచేసే నాకు ఓటేస్తారా అని నేను అడుగుతున్నా. నాకు కొన్ని సిద్ధాంతాలు ఉన్నాయి. మంచితో ఉండాలి, నీతితో ఉండాలి, లంచాలు తీసుకోకూడదు, అవినీతి చేయకూడదు, 10 మందికి మేలు చేయాలి, సమన్యాయం చేయాలి, సమిష్టి నాయకత్వం కావాలని నేను ముందుకెళ్తున్నా. మనవుల్లో ఉన్న మనర పనిచేసే కొన్ని కార్యక్రమాలకి ఆయన సమరగీతం పాడారు. దానికి ఎవరో కాదు, మా రామరెడ్డి ఉదాహరణ. ఆయన చాలా బాధపడుతూ ఉంటాడు చెప్పి, తెలుగుదేశం పార్టీలో ఉంటే నేరమా? ప్రజాస్వామ్యంలో పార్టీల్లో ఉండకూడదా? ఎవరు కోటేయాలి నిర్ణయించుకునేది మీ ఓటు, మీ హక్కు కదా. అంటే వేరే వాళ్ళకు ఓటేస్తే మన ఇంటి మీద దౌర్జన్యానికి వస్తారా? ఇదే ప్రజాస్వామ్యమా? ఇటువంటి భారతదేశంలో మనం ఉన్నావా? ఎంతో మంది ప్రాణాలు అర్పించి బ్రిటిష్ వాళ్ళ దగ్గర నుంచి స్వతంత్రం తీసుకొచ్చింది మన పూర్వీకులు ఎందుకేనా? దీనికోసం మనం పనిచేయాలా? చాలా బాధ వస్తున్నదండి. పార్టీని పక్కన పెట్టండి, ప్రజాస్వామ్యాన్ని, ప్రజాస్వామ్య విలువల్ని, మనుషుల్ని, వాళ్ళ ప్రేమల్ని అందుకోలేని వ్యక్తులు ప్రజాప్రతినిధిగా ఉండాలా అని నేను అడుగుతున్నా. అటువంటి వ్యక్తులు ఓటేయాలా అని నేను అడుగుతున్నా. నేను 10 మందికి సేవ చేస్తూ బతుకుతున్నా, 10 మందికి ఉద్యోగాలు ఇస్తున్నా, ప్రభుత్వాన్ని ట్యాక్సులు కడుతున్నా. ఈ ప్రాంతంలోకి వచ్చాక ఈ గడ్డ మీదకి వచ్చాక డబ్బులు సంపాదించా. ఈ ప్రాంతంలో 10 మందికి సేవ చేయాలని ఆ సేవను ప్రజాసేవగా మార్చుకోవడానికి ప్రజల ముందుకు వచ్చా. ప్రజాసేవ అనేది నా చేతుల్లో లేదు, ప్రజాసేవకుడిగా తయారు చేసే బాధ్యత అది కేవలం ప్రజలుగా మీ చేతుల్లో ఉంది. ఆ బాధ్యతను మీరు తెలుసుకోండి. ఇక్కడ పార్టీలకు అతీతంగా ఒక్కసారి నేను సైకిల్ గుర్తు మీద పోటీ చేస్తాను కాబట్టి మీరు ఓటేయండి. డబ్బులు సంపాదించుకున్న తర్వాత రాజకీయాల్లోకి వచ్చారు. అదే డబ్బు, అదే అహంకారం అవి సంపాదించుకోవడానికి రాజకీయంలోకి వచ్చిన మీరు ఓట్లేసిన మీ ప్రజాప్రతినిధులు ఏం చేశారో ఒకసారి అర్థం చేసుకోండి. దాని నుంచి మీరు బయటికి రండి. నిజమైన నాయకుడు, అది పార్టీ ఏదైనా, ప్రజాస్వామ్య నాయకుడు, రాజ్యాంగాన్ని బద్ధంగా పనిచేసే నాయకుడు ఎవరున్నారని ఆలోచించండి. నేనున్నానని సిద్ధంగా ఉన్నా. మీరు నా ఓటే కానీ సంసిద్ధంగా ఉన్నారా అని అడుగుతున్నా. ఉన్నారా? ఒకసారి తప్పట్లో పెట్టండి. మరి ఉంటే ఒక్కసారి సైకిల్ గుర్తు కొట్టేయండి. మీ పవిత్రమైన, అమూల్యమైన, అతి రహస్యమైన మీ ఓటుని ఒక్కసారి ఓటేస్తే
మీకు ఒకటే తెలియజేస్తున్నా, చివరగా తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ ఇచ్చిందనో, తెలుగుదేశం పార్టీ బీఫామ్ ఇచ్చిందనో, ఎన్డీఏ అభ్యర్థిగా ఉమ్మడి అభ్యర్థిగా ఉన్నానో ఏమి నేను గొప్పగా ఫీల్ అవ్వట్లేదండి. మీరు ఓటేస్తే నన్ను గెలిపిస్తే నేను ఎమ్మెల్యే అయితే అది గొప్పగా మీరు అనుకుంటారేమో, అది కూడా గొప్ప కాదండి. ఎమ్మెల్యే అవటం కూడా నాకు గొప్ప కాదు. ఎమ్మెల్యే అయ్యాక 5 సంవత్సరాల తర్వాత మీరు వేసిన ఓటు మంచోడికి వేసేవరా అని మీరు ఎప్పుడైతే తృప్తి పడతారో అది నేను గొప్పగా ఫీల్ అవుతున్నా. 5 ఏళ్ళ తర్వాత వచ్చే సక్సెస్ ఈ రోజుని నేను చూడాలంటే మీరు ఓటు తప్పదు. ఈ విషయం అందరూ తెలియజేయండి. పాండురంగపురం అంటే ఒక అన్న లాంటి ఊరు. మా గ్రామం తర్వాత ఈ పంచాయతీ అంటే నాకు రెండో ఊరు ఏదన్నా ఉందంటే ఇదే. నేను పుట్టింది పెరిగింది పిట్లవాళ్ళ అయినా డబ్బులు సంపాదించింది జీవితం ఏంటో తెలుస్తుంది ఈ గడ్డ మీదే. ఈ గడ్డ మీద వచ్చాకనే బాగున్నా. ఈ గడ్డకి నేనేదో చేయాలంటే మీరు ఓటు వేయాలి. ఒక్కసారి మీ పవిత్రమైన ఓటు సైకిల్ గుర్తు మీద కేసి గెలిపించి అఖండమైన మెజార్టీతో అసెంబ్లీకి పంపించాలా. అది మీ బాధ్యత, మీ కుటుంబ బాధ్యత నేను గుర్తు చేస్తున్నా. మీ అందరూ బాగుండాలి, మీతో నేను ఉండాలని కోరుకుంటున్నా.